చాలామంది అనుకుంటారు ఎంబ్రియో బాగుంటే ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా దానంతలదే వచ్చేస్తుంది అని. కానీ ఇంప్లాంటేషన్ ఈజ్ అ కేర్ఫుల్లీ సింక్రనైజ్డ్ అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్. మంచి ఎంబ్రియో ఒక్కటే ఉంటే సరిపోదు. యూట్రస్ లైనింగ్ రిసెప్టివ్గా ఉండాలి, కరెక్ట్ టైంకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంబ్రియో అండ్ యూట్రస్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ జరగాలి. సమ్ ఎంబ్రియోస్ మైట్ లుక్ గ్రేట్ ఫ్రమ్ అవుట్ సైడ్, కానీ జెనెటికలీ దాని క్వాలిటీ ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు ఇంప్లాంటేషన్ ఫెయిల్ అయినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫెయిల్యూర్, నెక్స్ట్ సైకిల్కి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నెగిటివ్ వచ్చినప్పుడు నా బాడీలో ప్రాబ్లం ఉంది, నాలో డిఫెక్ట్ ఉంది అని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. చాలా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ఫస్ట్ ఫెయిల్డ్ ఇంప్లాంటేషన్ తర్వాత వచ్చినవే. సమ్ టైమ్స్ సక్సెస్కి ముందు సైన్స్ కొంచెం ట్యూనింగ్ అడుగుతుంది. హోప్ వదులుకోవద్దు. వన్ ఫెయిల్డ్ ఇంప్లాంటేషన్ డజంట్ మీన్ ఫెయిల్డ్ మదర్హుడ్. కీప్ ద హోప్ అలైవ్ అండ్ కంటిన్యూ యువర్ ప్రెషియస్ జర్నీ.